అక్రమ కేసులతో తమ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. తమ ప్రభుత్వం వచ్చాక వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో జిల్లాల విభజన అసంబద్ధంగా ఉందన్నారు. తాము వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ 1 పూర్తి చేసి ప్రారంభించామన్నారు. కూటమి సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే వెలుగొండకు నీళ్లివ్వాలన్నారు వైవి సుబ్బారెడ్డి. ఎవరు ఏ విధంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు, ఏ విధంగా దైవ కార్యక్రమాలకు సంబంధించిన వాటికి కూడా కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేస్తున్నారు అనేది ప్రజలకు కూడా అర్థమైంది కాబట్టి ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారో మనకు అవగాహన ఉంటుంది. రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా చట్ట ప్రకారం ఎవరు అన్యాయంగా మా కార్యకర్తలపై నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టి ఏ విధంగా కక్షాదింపు దూరంలో చేశారో వాళ్ళపై తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఆ డివిజన్ మార్కాపురం డివిజన్ జరిగిన దాంట్లో భాగంగా దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురానికి దగ్గరగా ఉండే దర్శి నియోజకవర్గాన్ని ఒంగోలు జిల్లాలో కలపటం అనేది ఇక్కడ కొంచెం నాయకులు ప్రజలు దాని మీద కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా అసౌకర్యమైన కూడా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో దానిపై ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా పోరాటం చేయాలనే దానిపై పార్టీ నాయకత్వంతో మాట్లాడి మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వెలుగొండ ప్రాజెక్టుకి గత ప్రభుత్వంలో మేము పనులన్నీ కూడా సొరంగం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అయితే మాట చెప్పాము, వెలుగొండ ప్రాజెక్టు సొరంగం పనులు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో చేస్తామని ఆ విధంగా కంప్లీట్ చేయడం జరిగింది. ఒక సొరంగం అయితే ఓపెన్ చేయడం కూడా జరిగింది. రెగ్యులేటర్ వర్క్ కంప్లీట్ కాలేదు కాబట్టి నీళ్ళు లేకపోతే ఇప్పుడు కొరవ ల్యాండ్ ఎక్విజిషన్ పనులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈ ప్రభుత్వం ఆ త్వరగా పనులు కంప్లీట్ చేసి వెలుగొండ ప్రాజెక్టు నుంచి ప్రజలకి నీళ్లు ఎంత త్వరగా ఇస్తే మంచిదని చెప్పి కూడా మేము భావిస్తున్నాం.